హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది. మన లేడీస్కి ఎంతో ఇష్టమైన శారీ షాపింగ్, అది కూడా స్పెషల్ శారీ. నా పెళ్లి శారీ షాపింగ్ అయితే అమీర్పేట్లో ఉన్న న్యూ కంచి శారీ హౌస్కి వచ్చేసా. ఈ షాప్ గురించి నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు షేర్ చేసుకున్నా. నాకు పర్సనల్గా అక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకని ఆల్మోస్ట్ నా పెళ్ళిలో మీరు నేను కట్టుకున్న అన్ని శారీస్ నేను అక్కడి నుంచే పర్చేస్ చేశాను. ఇంకా వేరే ఏ షాప్కి వెళ్ళకుండా ఈరోజు అయితే స్పెషల్గా తలంబ్రాల శారీ షాపింగ్కి వచ్చాను. తలంబ్రాల శారీ అంటే మా దగ్గర మామూలుగా వైట్ కట్టుకుంటారు, లేదంటే ఈ మధ్య హాఫ్ వైట్ అండ్ గోల్డ్ మిక్స్ ఇది కొంచెం ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు అది కూడా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నేనైతే రెడ్ కాకుండా వెళ్ళాలి, కొంచెం యూనిక్ కలర్తో వెళ్ళాలి అనుకుంటూ వెళ్ళా. కానీ ఎన్ని చూసి నా పైన ఎన్ని ట్రై చేసినా లాస్ట్కి అదేంటో నాకు ఆ కలరే సెట్ అవుతుందో మనకు అది సూటబుల్ అంటే బాగా అనిపిస్తుందో తెలియదు, కానీ ఆఖరికి ఆ రెడ్డే వచ్చింది. అండ్ నేను సాటిస్ఫై కూడా ఓకే. అన్ని చూశాక నాకు ఎందుకో కొంచెం డల్గా అనిపించి చాలా చూసాము. వైట్స్లో హాఫ్ వైట్స్ అండ్ గోల్డ్, బార్డర్స్ కూడా పర్పుల్లో చూసాం, వైలెట్, తర్వాత గ్రీన్స్, పింక్స్ చాలా చూసాము, బ్లూస్లో కూడా. బట్ నాకెందుకో ఆ రెడ్ వైపే వెళ్ళింది. ఓకే, మనం ఆ రోజు మన బిగ్ డే రోజు బాగా కనిపించాలి, మనం అట్రాక్టివ్గా ఉండాలి, పెళ్లి కూతురులా ఉండాలని ఫిక్స్ అయ్యి నేను రెడ్కే వెళ్ళా. ఇంకా మా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా రెడ్డే తీసుకో, బాగుంది బాగుంది అని చెప్పి నాకు అదే చేశారు. అండ్ అందులోంచి మేమైతే టూ శారీస్ సెలెక్ట్ చేసాము. ఒకటేమో ఇంకా కంప్లీట్లీ మనకి వైట్ అండ్ రెడ్ బార్డర్ లుక్లో వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి కొంచెం గోల్డిష్ కలర్ అండ్ రెడ్లో వస్తుంది. అండ్ ఇంకా మ్యాండేటరీగా మనకైతే వాళ్ళు ట్రయల్స్ వేసి చూపించేస్తున్నారు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. ఆ, ఎక్కువ అయితే మేము ట్రయల్ చేయలేదు, ఆల్మోస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న వాటికి. ఎందుకంటే మరీ ఓవర్గా మనం సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కటి ట్రయల్ చేసిన అది మనకి కన్ఫ్యూజన్, ఏది తీసుకోవాలని ఆ హడావిడిలో కొంచెం మైండ్ మనం రిలాక్స్గా పెట్టుకొని మనం కొంచెం క్లారిటీ తోటి ఓకే ఈ టూ అనుకున్నాం, ఇవే చూద్దాం అనుకుని అయితే ఫిక్స్ ఈ అయిపోయాం షాప్ మేము. డీటెయిల్స్ ఇవన్నీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను. దాని కిందకి వెళ్తే మీకు ఈ షాప్ అడ్రస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళు, బ్రైడ్స్ కానీ వాళ్ళ మదర్స్ అందరు వెళ్ళి హ్యాపీగా షాప్ చేయొచ్చు. మీకు ఏమైనా ఫోటో రిఫరెన్సెస్ ఉంటే కలర్ కోఆర్డినేషన్వి వాళ్ళకి అవి చూపిస్తే దాన్ని బట్టి కూడా మీకు శారీస్ అనేవి చూపిస్తారు. మనం కొంచెం కూల్గా ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వెతుక్కోవాలి అంతే. హడావిడిగా వెళ్తే శారీ షాపింగ్ అయితే అస్సలు అవ్వదు. అండ్ ఆ రోజే నేను మా జీలకర్ర బెల్లం చీర, రిసెప్షన్కి కావాల్సింది, పెళ్లి కూతురు చేసినప్పుడు అన్ని శారీస్ తీసుకున్నాను. కాకపోతే షూట్ చేయడానికి కుదరలేదు. ఎందుకంటే అప్పుడు నా షాపింగే కాబట్టి నేను ఒక పక్క షూట్ చేస్తుంటే ఇంకో పక్క నేను ఏది బాగుందని సెలెక్ట్ చేసుకోలేకపోయాను. కాబట్టి కొంచెం నాకు ఎంత వీలైతే అంత నేను షూట్ చేసుకున్నాను. మనది షాపింగ్ కానప్పుడు మనం కొంచెం రిలాక్స్కి వెళ్ళి షూట్ చేసుకోవచ్చు. ఇంకెప్పుడైనా వీలుంటే నేను వెళ్ళి ఏమన్నా కలెక్షన్స్ అవి షూట్ చేస్తాను వాళ్ళని అడిగి, మీకు ఎవరికైనా నచ్చితే. అండ్ ఇక్కడైతే ద మెయిన్ శారీ, ఈ శారీ నేను తీసుకున్నాను. ఇది కట్టుకోగానే ఎందుకో చాలా గ్లో అనిపించింది, ఇలా మా వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. అండ్ ఇంకా షాప్లో వాళ్ళు కూడా బాగుందన్నారు. ఆ వైట్ కొంచెం ఏదో డల్ అయినట్టుంది, ఇది కట్టుకోగానే ఒక గ్లో అనేది ఇట్లా గోల్డ్, ఒక పెళ్లి కూతురు లుక్ టైప్లో నాకు అనిపించింది. అండ్ నేను ఇంకా నో సెకండ్ థాట్ లేకుండా ఈ శారీ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఈ శారీ షాపింగ్ అయ్యాక ఇంకా పక్కనే అమీర్పేటలో ఇంకా చాలా మనకు ఉంటూనే ఉంటాయి కదండి, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అని. అండ్ అక్కడికి కూడా వెళ్ళి వేరే శారీస్ చూస్తున్నాం, ఏమైనా పెట్టుబడి శారీస్ లాగా, లేదంటే మా మా మమ్మీకి, లేదంటే మా నానమ్మకి, ఇలా మా అత్త వాళ్ళకి ఇలా ఏమన్నా శారీస్ తీసుకుందాం అని చెప్పి మేము అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ ఆ టైంలో మొత్తం పెళ్ళిళ్ళ సీజన్. నా మ్యారేజ్ వచ్చి ఆగస్ట్లో అయింది. మేము ఇది జూలై జూలైలో షాపింగ్ చేసామంటాం, జూలై ఎండింగ్లో. అప్పటికి చాలా పెళ్లి సీజన్, ఫుల్ రష్ షాప్స్ అన్నీ. అండ్ కొంచెం డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే సీజన్స్ ఏమైనా ఉంటాయో డిస్కౌంట్స్ అనేవి మనకి అలా అవైలబుల్ ఉంటాయి. అండ్ నేను ఈ శారీలో ఎలా ఉన్నాం మేము లాస్ట్కి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా, నేను అది లాస్ట్లో ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను, ఎవరికైనా రిఫరెన్స్గా పనికొస్తుంది. ఎందుకంటే ఇలా చూడటం కంటే మనం ఆ రోజు ఎలా ఉన్నామో చూసుకుంటే హోల్ మొత్తం అన్నీ మనం సెట్ చేసుకొని ఉంటాం కదా. అండ్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే గట్టిగా ఇంకా ఆఫర్లు ఉన్నాయని చెప్పి అన్ని చీరలు చూస్తున్నారు. ఆ రోజు అసలు కొనలేదు అనుకుంటా అక్కడ మేము, ఎందుకో అన్ని చూసాక అంత నచ్చలేదు మాకు. అండ్ అక్కడ జనాలు కూడా చూసారు ఎంతమంది ఉన్నారు. అండ్ నా శారీ షాపింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. అప్పటికి ఇంకా మాకు ఓపిక అంతా అయిపోయింది, అవన్నీ చూసి కట్టుకొని సెలెక్షన్స్ చేసేసరికి. మా వాళ్ళకి ఇంకా రష్లో కూడా ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక మళ్ళీ తర్వాత వస్తామని చెప్పి ఇంకా చాలా తీసుకొని పెట్టుకున్నారు, కానీ ఇంకా ఆ రోజు ఏం తీసుకోలేదు.
ఇప్పుడైతే మెయిన్‌గా నా శారీ షాపింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శారీకి మధ్య కొంచెం లేస్ లాగా తీసుకుంటున్నారు బార్డర్. అది ఇంకా మగ్గం వర్క్ ఒకటేసారి కంప్లీట్ చేసుకుందామని. మళ్ళీ ఇప్పుడు ఇవ్వకపోతే పెళ్లి టైం కల్లా మళ్ళీ బ్లౌజ్ రాదు. మళ్ళీ అది కుట్టించుకున్నాక ఫిట్టింగ్ చూసుకోవాలి. కొంచెం అటు ఇటు ఉన్నా సరే మళ్ళీ ఆల్టరేషన్‌కి ఇబ్బంది అయిపోతది ఆ రోజని చెప్పి ఫస్ట్ అయితే మాక్సిమం నా మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని చార్మినార్‌లోనే వేపించుకున్నాము. ఎవరి దగ్గర అంటే పర్టిక్యులర్‌గా లేదు. మేము అన్నీ ఒకళ్ళ దగ్గర వేపించుకోలే బ్లౌజెస్. ఫస్ట్ ఒక 2 బ్లౌజెస్ ఒకతని దగ్గర, ఒక బ్లౌజ్ ఒకతని దగ్గర. ఎందుకంటే వాళ్ళందరూ మాకు టైం తక్కువ ఇచ్చారు. ఆహ్, సో, మేము ఎవరైతే కొంచెం తొందరగా ఇస్తామనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికైతే వెళ్ళాము. అండ్ చార్మినార్‌లో మీరు వెళ్తే మీకు చాలా మగ్గం వర్క్ షాప్స్ కనిపిస్తాయి. రెడీమేడ్ బ్లౌజెస్‌వి అన్నీ. ఆల్మోస్ట్ అందరూ మనకి బానే ఏసేస్తారక్కడ. కొంచెం ప్రైస్ అనేది మనం నెగోషియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడైతే నేను లేస్ చూడ్డానికైతే వెళ్ళిపోయాను. లేస్ అనేది టూ కాస్ట్లీ ఉన్నాయి అసలు. వాళ్ళు మగ్గం వర్క్ లేస్ అని చెప్పి 4000, 2000, 5000 పెట్టి అమ్ముతున్నారు. ఒకానొక టైంలో అయితే అన్ని శారీస్కి ఎందుకులే లేసెస్, ఇది ఇలా బాగానే ఉంది అని అనుకున్నాను. కానీ మా మమ్మీ ఉన్నారు కదా, లేదు లేదు, పెళ్లి శారీకి లేస్ లేకపోతే ఎట్లా, అందరు పెట్టించుకుంటున్నారు. అందరు ఇంకా మగ్గం వరకే వేపించుకుంటున్నారు ఆల్మోస్ట్. అదైతే ఇంకా కాస్ట్లీ ఉంది. సో ఎందుకు మనము అంత ఓవర్ బోర్డ్ వెళ్ళిపోవడము. ఇలా మగ్గం వర్క్ లేసెస్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి రెడీమేడ్ మగ్గం లేసెస్కి అయితే వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ నా బ్లౌజ్కి అయితే మగ్గం వర్క్ వేయడానికి వచ్చేసాము. ఆల్మోస్ట్ నేను నా డిజైన్స్ అన్ని పింట్రెస్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజెస్లోంచి వాటి నుంచి రిఫరెన్స్ తీసుకొని ఇచ్చాను. లేదంటే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రీవియస్ కేసు ఉన్నా దాన్ని బట్టి కూడా మేమైతే వేపించుకున్నాము. అండ్ ఇక్కడితో నా శారీ షాపింగ్స్ అన్నీ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మేము ఆప్కోయికి వచ్చాము. ఇది ఎవరికైనా తెలియకపోతే నాంపల్లిలో ఉంది. గవర్నమెంట్ వాళ్ళది. వాళ్ళు ఇక్కడ సిల్క్ బట్టలు, ఖాదీ అవన్నీ అమ్ముతూ ఉంటారు. ప్యూర్ అన్నమాట అవి. డైరెక్ట్ నేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అండ్ ఇక్కడ పెళ్ళిలో అబ్బాయి వాళ్ళు తలంబ్రాలకి పట్టు పంచ అవి వేసుకోవాలి. ఇక్కడ మాకు ఎక్కడ చూసినా సిల్క్ అయితే తనకి నచ్చలేదు, పట్టు సిల్క్. అక్కడైతే తనకి నచ్చింది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్న క్వాలిటీ బాగుందని అక్కడైతే తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇద్దరిది కొంచెం అవుట్ఫిట్ మ్యాచ్ అవ్వాలని చెప్పి తనకి రెడ్ లేస్ అయితే కొంటున్నాం మేము. ఆ, పట్టు పంచకి వాటికి. నాది కూడా రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి ఇద్దరిది మ్యాచ్ అవుతుందని చెప్పి. అండ్ అన్ని షేర్వానీస్ అవన్నీ కూడా మేము మెటీరియల్ చూసి ఆ, వాళ్ళకి మెజర్మెంట్స్ అవన్నీ ఇచ్చేసాము. ఎందుకంటే అమ్మాయిలు అంటే కూడా ఎప్పుడెప్పుడైనా వేసుకుంటారు అవి. అబ్బాయిలు అంటే ఫస్ట్ టైం పెళ్ళికి ఆ షేర్వానీలు అవన్నీ కుట్టించుకుంటారు. కాబట్టి మెజర్మెంట్స్ వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుందో ఉండదో, కొంచెం టైట్ అయిపోతుంది ఒక్కొక్కసారి, చేతుల దగ్గర లూజ్ అవ్వడం అలా అవుతూ ఉంటుంది. కాబట్టి అది అయ్యాక మాత్రం కంపల్సరీ ట్రైల్కి వెళ్ళాలి. ట్రైల్స్ వాళ్ళ దగ్గర వేసుకొని మీకు ఏమైనా డిస్కంఫర్ట్ ఉంటే ముందే ఆల్టరేషన్ చేయించుకోవాలి. మేము ఎన్నిసార్లు ఆల్టరేషన్ చేయించుకున్నాక ట్రైలింగ్కి వెళ్ళాము. మళ్ళీ ప్రతి అవుట్ఫిట్స్ ఏది రెడీమేడ్ పర్చేస్ చేయలేదు. అన్ని మెటీరియల్ తీసుకొని మా కస్టమైజేషన్స్ ప్రకారం స్టిచ్ చేయించుకున్నాం. ఎందుకంటే మేము రెడీమేడ్ తీసుకుందాం అనుకుంటే కొన్నేమో ఓవర్ కాస్ట్లీ ఉంటున్నాయి. మన బడ్జెట్లో వచ్చినవేమో మరీ సింపుల్ అయిపోతున్నాయి. కొన్ని ఫిట్టింగ్స్ సరిగ్గా ఉండట్లేదు, లెంత్ తక్కువ రావడం అలా అవుతుంది. ఇదంతా ఎందుకు, మనం మెటీరియల్ తీసుకుంటే మనకి నచ్చినట్టు మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు అని చెప్పి అలా అయితే మేము స్టిచ్చింగ్ చేయించుకున్నాం. మేము ఏ షాప్లో మెటీరియల్ పర్చేస్ చేసాం అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉండొచ్చు. అండ్ మేము తీసుకున్న షాప్లో అన్ని మెటీరియల్సే ఉంటాయి. బయట మనకి వెళ్ళంగానే చాలా మంది టైలర్స్ ఉంటారు. వాళ్ళు స్పెషల్గా ఈ షేర్వానీస్, సూట్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ చేయడానికే ఉన్నారు. మనకేమైనా కావాలంటే మనం ప్లెయిన్ రా సిల్క్ తీసుకొని మగ్గం వర్క్ కూడా వేపించవచ్చు దానిపైన. లేక మేము మా తలంబ్రాల అవుట్ఫిట్కి సిల్క్ తీసుకుని ఎలా అయితే మగ్గం వర్క్ వేపించామో, మీకు అన్ని ఫొటోస్ నేను రిఫరెన్స్ కింద యాడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది ఎలా కుట్టించుకోవాలి ఏంటి అని చెప్పినప్పుడు. మేమైతే ఆల్మోస్ట్ అన్ని పింట్రెస్ట్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచే మేము మా రిఫరెన్స్ పిక్స్ అయితే తీసుకొని ఆల్మోస్ట్ అటు ఇటుగా అందులో ఉండట్టే మేము స్టిచ్ చేయించుకున్నాము. కాబట్టి మీకు ప్లెంటీ ఆఫ్ ద ఆప్షన్స్ ఉంటాయి. దాని గురించి భయపడక్కర్లే ఎలా స్టిచ్ చేస్తారు ఏంటి అని చెప్పి. వాళ్ళ దగ్గర కూడా చాలా క్యాటలాగ్స్ ఉంటాయి. వాళ్ళు ప్రీవియస్ కస్టమర్స్కి చేసినవి అవన్నీ ఒకసారి కనుక్కొని అడిగి తర్వాత మీరు స్టిచ్ చేయించుకోండి. ప్లస్ ఏంటంటే ఒకటి ఇచ్చాక చూసి తర్వాత ఇంకొకటి ఇస్తే బెటర్. మీకు కూడా తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. అండ్ ఆ రోజు తెలిసింది అబ్బాయిలకు కూడా షేర్వానీలో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయని చెప్పి. మనం పెద్దగా మన గర్ల్స్ అబ్బాయిల పైన కాన్సన్ట్రేట్ చేయం కదా, వాళ్ళు ఏ డ్రెస్సింగ్ వేశారని చెప్పి. ఆ షాపింగ్లో మాత్రం అర్థమైంది. అండ్ మేము ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొని
వాటిని ఎలా స్టిచ్ చేపియాలి ఏంటి అంతా మేము వాళ్ళకి కస్టమైజేషన్ లాగా ఇచ్చేసి అండ్ తర్వాత ఫైనల్లీ వాటి ట్రైల్స్కి అయితే వెళ్ళిపోయాము. అన్ని ట్రైల్ చూసి మాకు కొన్ని దగ్గర చున్నీ లెంత్ కొంచెం తక్కువ అనిపించింది. వాళ్ళు కొన్ని మీటర్స్ యాడ్ చేయలేదు. మళ్ళీ మేము అది యాడ్ చేయించుకొని కొన్ని దగ్గర మాకు ఈ పైన కొంచెం షోల్డర్ దగ్గర ఇంకొంచెం టైట్గా ఉంటే బాగుండు అనిపించింది. అవన్నీ ఆప్షన్స్ ఇచ్చేసి అండ్ పెళ్ళికి ముందు కల్లా అన్ని అవుట్ఫిట్స్ అన్ని ఫైనలైజ్ చేసాం. ఆ, అదే కొంచెం హ్యాపీ. ఇక్కడ అన్నీ మనకి జ్యువెలరీ పీసెస్ ఏమైనా ఉన్న షేర్వానీలోకి అలా కూడా వాళ్ళు కొన్ని మనకి తెప్పించి వేపిస్తారు ట్రయల్స్ లాగా. దాన్ని బట్టి మనం ఓకే ఇది బాగుంది ఇది బాగుంది అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంతటితో నేను ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటా. అండ్ మీకు చెప్పినట్టే నేను రిఫరెన్స్ మా పెళ్లి పిక్స్ అవన్నీ మీకు యాడ్ చేస్తాను. మీరు కూడా మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి ఎవరైనా చూడకపోతే వాళ్ళు చూడొచ్చు. వీడియో నచ్చుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.